పోకో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి పోకో F7 5G. ఇది మనకు పోకో ఎఫ్ సిరీస్ నుంచి వస్తుంది. మెయిన్‌గా మనకి పోకో ఎఫ్ సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ గానీ, బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి పోకో F7లో కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో ఈ పోకో F7 సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది? మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. ఈసారి డిజైన్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అది కూడా మనకు చాలా సింపుల్‌గా ఉంటుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఈ 3 కలర్స్ కూడా చూడడానికి చాలా కొత్తగా ఉంది. మెయిన్‌గా దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ దగ్గర డిజైన్ అనేది చూడడానికి చాలా బాగుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం ఒక మంచి డిజైన్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకు ఫ్రేమ్ మొత్తం మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. ఈసారి మనకు బిల్డ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఇంతకుముందు మనకు పోకో F6లో మొత్తం మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. దీంట్లో మాత్రం మనకు మెటల్ ఫ్రేమ్. ఓవరాల్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. మెయిన్‌గా మనకి పోకో మొబైల్‌లో డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి. ప్రీవియస్‌గా మనకి పోకో XM Pro కానీ, పోకో F6 మనకి మెయిన్‌గా బ్రైట్‌నెస్ కానీ, రెజల్యూషను దాంతో పాటు బెజల్స్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి పోకో F7లో కూడా ఒక మంచి డిస్ప్లే అనేది చేసినారు. దాంతో పాటు డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా వస్తుంది. 6.83 ఇంచెస్. మీరు ఏదైనా గేమ్స్ ఆడాలన్నా, మూవీస్ చూడాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ యూజ్ చేసినారు. ఫ్రంట్ మనకు డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు OIS కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దీంట్లో ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకి బాగానే వస్తాయి. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా మనకు డీసెంట్‌గానే చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ ఇది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకు రీసెంట్‌గా IQ Neo 10లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మెయిన్‌గా మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ అయితే సెకండ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ మొబైల్‌లోన ప్రెజెంట్ ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ప్రెజెంట్ మనకి హైయెస్ట్ బ్యాటరీ అంటే IQ Z10 గానీ, Vivo T4లోన 7300 mAh వస్తుంది. ప్రెజెంట్ ఇవే మనకు హైయెస్ట్ బ్యాటరీ మొబైల్స్. ఇప్పుడు మనకి పోకో F7లోన ఏకంగా 7550 mAh వస్తుంది బ్యాటరీ. ఇది మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి ఇదే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు కొత్తగా రాబోతున్న మొబైల్‌లోన. దాంతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం చాలా బాగున్నాయి. దాంతో పాటు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 22.5 వాట్స్ దాకా రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతో పాటు IP68 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. మనకు వాటర్‌లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ పోకో F7లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో డిస్ప్లే బాగుంది, కెమెరా మంచిది యూజ్ చేసినారు, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పోకో F7 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మాక్సిమం మనకు రూ. 30,000 లోపల వస్తుంది. ప్రీవియస్‌గా మనకి పోకో F6 కూడా మనకి 30,000 బిలోనే లాంచ్ చేసినారు. ఇది కూడా మనకు మాక్సిమం రూ. 30,000తోనే వస్తుంది విత్ కార్డ్ ఆఫర్ అన్నీ కలుపుకుంటే. మీరు ఒకవేళ 30,000-35,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో F7 మాత్రం ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే మనకి ఈ మంత్‌లోనే రాబోతుంది. మనకి ఈ మంత్ జూన్ 19థ్ గానీ, జూన్ 20 గానీ ఈ మొబైల్ అనేది రాబోతుంది. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.